Hello, my lovely friends. I am Mahesh. This is Fintrix Biz. Let's begin today's topic. ఈ ప్రపంచంలోని ప్రతి పేదవాళ్ళ నుండి అలాగే రిచ్ పీపుల్ వరకు అందరికీ ఫస్ట్ దొరికే ఇన్కమ్ సోర్స్ మనీనే. అయితే వాళ్ళకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేది కూడా ఈ గోల్డ్ మీదనే. ఎందుకంటే డబ్బుల కన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళు సేఫ్గా భావిస్తారు కనుక. అందుకే మనం పెళ్ళిళ్ళకు మరియు పండుగలకు అలాగే ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ గోల్డ్ని వేసుకుని చూపిస్తారు. ఎందుకంటే ఇది అందరికీ స్టేటస్ సింబల్ కాబట్టి. అలాగే ఇది ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా యూజ్ అవుతుంది. సో అయితే ఇది ఒకసారి చూడండి. 23% పెరిగింది బంగారం ధర. ఆ వెంట బంగారం ధరలు పడిపోయాయి. గురువారం రికార్డ్ హైస్. ఇట్ లుక్ లైక్ గోల్డ్ వాజ్ అన్స్టాపబుల్. ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం అలాగే వింటున్నాం. గత 4 రోజుల నుంచి ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. అసలు దీని ధరను ఎవరు డిసైడ్ చేస్తారు? మన గవర్నమెంట్ గోల్డ్ ప్రైజ్ని ఎందుకు తగ్గించదు? దీని పవర్ ఎవరి చేతిలో ఉంది? అసలు గోల్డ్ ప్రైజ్ అనేది ఎందుకు పెరుగుతుంది, మళ్ళీ ఎందుకు తగ్గుతుంది? దీని వెనక కారణం ఎవరు? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గోల్డ్ ప్రైజ్ పెరగడం అనేది ఇదేం మొదటిసారి కాదు. గత 10 years నుంచి పెరుగుతూనే ఉంది. అయితే ఒకసారి దీనిని చూడండి. 2050లో 10 grams గోల్డ్ 26,343 ఉంటే అదే లాస్ట్ ఇయర్ అంటే 2024కి 77,913 రూపీస్కి పెరిగింది. అంటే దాదాపు 50,000 దాకా పెరిగింది. అదే 2025లో జనవరి నుంచి ప్రజెంట్ అంటే ఈ నెల అక్టోబర్కి చూస్తే సుమారుగా 47,000 డిఫరెన్స్ వస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం ఎందుకు ఇంతలా పెరుగుతుంది? దీనిని తగ్గించే పవర్ గవర్నమెంట్ చేతిలో ఉందంటే గోల్డ్ ప్రైస్ తగ్గడం అనేది పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ కాబట్టి దీని మీద ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ అయితే వేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ అండ్ టీడీఎస్, అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ వంటివి ట్యాక్స్ రూపంలో వేస్తుంది. కానీ గోల్డ్ ప్రైస్ ఫిక్స్ చేయడానికి మాత్రం మన గవర్నమెంట్స్కి ఎలాంటి రైట్స్ లేవు. సో అయితే మరి గోల్డ్ ప్రైస్ అనేది ఎలా పెరుగుతుంది? అయితే మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. అదేమిటంటే డిమాండ్ అండ్ సప్లై. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. అంటే డిమాండ్ పెరిగితే సప్లై తగ్గుతుంది, సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఈ ఫార్ములా అనేది దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ని బేస్ చేసుకొని గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం మరియు తగ్గడం అంటూ జరుగుతుంది. అది ఎలాగంటే గోల్డ్ ప్రైస్ అనేది ఈ ప్రపంచంలో 3 పాయింట్స్కి మెయిన్ లింక్ అయి ఉంటుంది. ఫస్ట్ అమెరికా డాలర్, సెకండ్ సెంట్రల్ బ్యాంక్స్, థర్డ్ స్టాక్ మార్కెట్స్. అయితే వీటిని ఒకసారి చూద్దాం. మొదటిది అమెరికా డాలర్. ఇది ఎలాగంటే మనం సాధారణంగా గోల్డ్ ప్రైస్ని అమెరికా డాలర్తో కొలుస్తారు. అంటే డాలర్ ప్రైస్ తగ్గినట్లయితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, డాలర్ ప్రైస్ పెరిగితే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఎందుకంటే డాలర్ ప్రైస్ కిందకి పడిపోతున్నప్పుడు ప్రజలు గోల్డ్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అందులో పెట్టుబడిగా భావిస్తారు. సో దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. ఇంకా రెండవది అదేమిటంటే సెంట్రల్ బ్యాంకు. ఇది తెలియాలంటే మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ అని తెలియాలి. అదేమిటంటే ఇది ఒక కంట్రీ యొక్క ట్రేడ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఒక దేశం నుండి వస్తువులను మరొక దేశం కొనుక్కోవడం. అలాగే దేశాన్ని నడపడానికి సెంట్రల్ బ్యాంక్స్ కొంత డబ్బును డాలర్స్ రూపంలో మరికొంత డబ్బును గోల్డ్ కొనుక్కొని దాచుకుంటుంది. అయితే ఒకసారి ఈ రిపోర్ట్ని చూడండి. ఇందులో అమెరికాను చూడండి. దాదాపు 8,133 టన్నులతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా జర్మనీ అయితే 3,350 టన్నులతో రెండవ ప్లేస్లో ఉంది. అలాగే ఇటలీ, రష్యా, అలాగే చైనా మరియు ఇండియా మాత్రం 880.97 టన్నులతో 8వ ప్లేస్లో ఉంది. ఇలా సెంట్రల్ బ్యాంక్స్ తమ దేశాలకు గోల్డ్ కొనుక్కునే టైంలో గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. ఇంకా మూడవది అదే స్టాక్ మార్కెట్. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా కూడా యూజ్ అవుతుంది. అదేమిటంటే మన స్టాక్ మార్కెట్ యొక్క ప్రైస్ తగ్గుతుందంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కిందకు తగ్గుతున్న టైంలో ఇన్వెస్టర్లు స్టాక్ల నుంచి డబ్బులు తీసుకొని గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ పెరుగుతున్న టైంలో గోల్డ్ని అమ్మి ఆ డబ్బుని మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టర్లు ఎక్కువ రిటర్న్స్ అండ్ సేఫ్టీని చూసుకుంటారు కాబట్టి. సో వీటి కారణాల వల్ల గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అయితే మీకు ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా. అయితే ఇంకా పెరగడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సో దీనికి ఇన్ఫ్లేషన్ కూడా ఒక కారణం. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి అంటే ఏ దేశంలో వస్తువు రేట్లు పెరిగితే ఆ దేశంలో కరెన్సీ కిందకి పడిపోతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు.
అయితే దీని కారణంగా ఇలా రూపాయి విలువ పడిపోవడం చూసి జనం తమ దగ్గర ఉన్న డబ్బును ఇలా గోల్డ్ని కొంటారు. దీనివల్ల గోల్డ్ అనేది పెరుగుతుంది. సో దీనిలో భాగంగా బ్యాంకులు వచ్చే వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్ ప్రైస్ అని పెరుగుతాయి. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న మనీని ఫిక్స్డ్ డిపాజిట్ కోసం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం కదా. సో బ్యాంకు వాళ్ళు ఇలా వచ్చే వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్రజలు బ్యాంకు నుంచి విత్డ్రా చేసి గోల్డ్ని కొంటారు. దీనివల్ల గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. అయితే ఇంకా గ్లోబల్ ఇష్యూస్ కూడా ఒక కారణం. అదేమిటంటే 2060లో వచ్చిన 500 నోట్స్ అలాగే 1000 నోట్స్ రద్దు చేయడం కానీ, అలాగే 2019లో వచ్చిన కరోనా పాండమిక్, అలాగే రష్యా అండ్ యుక్రెయిన్ వార్ కానీ, అలాగే అమెరికా అండ్ చైనా ట్రేడ్ వార్ కానీ, 2024లో వచ్చిన చైనా రియల్ ఎస్టేట్ ఇష్యూ వంటివి ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం స్టాక్ మార్కెటే. వీటి ద్వారా గోల్డ్ ప్రైస్ అనేవి పెరిగితే తగ్గుతాయి. అయితే ఇంకా డిమాండ్ సప్లై కూడా, ఇది మనం ముందు చెప్పుకున్నట్లుగానే అలాంటిది కాకుండా ఇది ఇండియా యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కూడా ఒక కారణం. అదేమిటంటే మ్యారేజెస్, ఫెస్టివల్స్ అండ్ ఎనీ ఫంక్షన్స్కి ఎక్కువ గోల్డ్స్ కొనడం ద్వారా గోల్డ్ ప్రైస్ డిమాండ్ పెరిగి గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతాయి. ఇంకా గోల్డ్ మైనింగ్ కూడా దీనికి ఒక కారణం. అంటే గోల్డ్ని తవ్వతీసే పద్ధతి, అదే మైనింగ్. అంటే దొరకడం తగ్గితే కనుక సప్లై అనేది తగ్గితే డిమాండ్ అనేది పెరిగి గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో అయితే ప్రజెంట్ టైంలో గోల్డ్ ప్రైస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే దీనికి ట్రంప్ విధిస్తున్న టర్ఫీ పాలసీ ప్రధాన కారణం. Well, then they're going to just keep paying a lot of tariffs. If they said that, but I don't believe they said that. No, I spoke with... ట్రంప్ విధిస్తున్న వస్తువులపై టర్ఫీ ఛార్జీలపై పెంచుతున్న ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రేట్లు పెరగడంతో పాటు, అలాగే డాలర్ ప్రైస్ వంటివి తగ్గడంతో పాటు గోల్డ్ ప్రైస్ అనేవి హై స్పీడ్లో పెరుగుతున్నాయి, అలాగే తగ్గుతున్నాయి. అయితే గోల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కమోడిటీ. అంటే దీని ధరను ఒక దేశమో లేదా ఒక ప్రభుత్వం గోల్డ్ ప్రైస్ అనేది డిసైడ్ చేయలేదు. ఇది ఇన్వెస్టర్లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా దీని ధర అనేది డిసైడ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో భాగంగా గోల్డ్ ప్రైజులు విపరీతంగా పెరగడంతో కొంతమంది మార్కెట్ నిపుణులు భవిష్యత్తునికి అంచనా వేయబడింది. 2020 నాటికల్లా 10 గ్రాముల గోల్డ్ ఇప్పుడున్న 107,000 నుంచి ఫ్యూచర్లో 147,000 దాకా వెళ్తుందని అంచనా వేయబడింది. అయితే ఒకసారి ఈ రిపోర్ట్ని చూడండి. ఇందులో ఈ వెబ్సైట్లో అయితే 2030 నాటికల్లా ఓన్లీ జస్ట్ 10 గ్రాముల గోల్డ్ అయితే ఏకంగా 3 లక్షల దాకా వెళ్తుందని అంచనా వేయబడింది. ఇలా ఒక్కొక్క రీజన్ వల్ల గోల్డ్ ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. సో దీనిని బట్టి మై లవ్లీ ఫ్రెండ్స్, మీకు ఫ్యూచర్లో గోల్డ్ ప్రైస్ ఇంకా ఎంతవరకు వెళ్తుందని ఈ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.